మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వియత్నాం తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ పడవ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 34 మంది మరణించగా మరో 8 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు ఇప్పటి వరకు 11 మందిని రక్షించాయి. పడవలో దాదాపు 20 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హాలాంగ్ బేకుకు 48 మంది పర్యాటకులు, 5 సిబ్బందితో కూడిన పడవ బయలుదేరింది. ప్రయాణం మధ్యలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. బలమైన గాలుల ప్రభావంతో పడవ అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సుమారు 4 గంటల పాటు శ్రమించి పలువురిని రక్షించాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సహాయక బృందాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, వియత్నాం తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వియత్నాన్ని మనం జనరల్ గా పర్యాటక ప్రాంతంగా భావిస్తూ ఉంటాం. ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక బోటు ప్రమాదం జరిగింది. హాలాంగ్ బే అని, అంటే ఒక చిన్న ద్వీపకల్పన అంటే ఆ దేశానికి చిన్న, అంటే దానికి ఒక పర్యాటక ప్రాంతాన్ని ఒక చిన్న ద్వీపకల్పన అంటారు. దాన్ని ఆ ప్రాంతానికి పర్యాటకంగా వెళ్లేందుకు పడవలో బయలుదేరి ఆల్మోస్ట్ మొత్తం 48 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది, మొత్తం కలిపి 53 మంది ఆ చిన్న క్రూజ్ లో వెళ్ళినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నిజానికి ఇది కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన జరిగి 1.5 డే అవుతున్నట్టుగా మనకి సమాచారం. అంటే ఇది బయటికి రావడానికి టైం తీసుకుంది. అంటే దాన్ని బయటికి రాకుండా చేశారా లేదా మొత్తానికి ఒక సమ్ మిస్టీరియస్ కేసులో బయటకు వచ్చినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం 53 మందితో బయలుదేరినటువంటి ఆ చిన్న క్రూయిజ్ సముద్ర తీరంలో అప్పటికప్పుడు చోటు చేసుకున్న వాతావరణ మార్పుల వల్ల అది మునిగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం 34 మంది ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తుంది. మరో 8 మంది గల్లంతయ్యారు. 11 మందిని సహాయ బృందాలు రక్షించినట్టుగా తెలుస్తుంది. పడవలో మొత్తం దాదాపు 20 మంది చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా కూడా అక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్, ఎందుకంటే అది సముద్రంలో జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా మిస్ అయిన వాళ్ళ కోసం ఆ డెడ్ బాడీస్ అయినా సరే, కనీసం బతుకున్న వారు ఎవరైనా సరే, అంటే ఈత తెలిసిన వాళ్ళ వ్యక్తులు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళినా, అంటే ఆ మూల ప్రవాహానికి ఎక్కడైనా దూరంగా కొట్టుకుపోయినా సరే వారిని రక్షించడానికి కొంత సమయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దాదాపు 4-5 గంటల పాటు శ్రమించి కొంతమందిని రక్షించారు. 11 మందిని రక్షించినట్టుగా తెలుస్తుంది. మిగతా వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఇక్కడ టెక్నికల్ పడవలో సాంకేతిక సమస్యలు ఇస్తుందా అనేది సెకండరీ, అది నిర్ధారణ ఇంకా కాలేదు. బట్ జనరల్ గానే అక్కడ ఆ సముద్ర తీరంలో అప్పుడప్పుడు బలమైనటువంటి వాతావరణ మార్పు చోటు చేసుకోవడంతో ఆ సముద్ర అలలు కావచ్చు, లేదంటే వాటి యొక్క ప్రవాహం, ఆ రిపల్స్ ఇంపాక్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుందని మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే పడవ కుదుపులకు గురై మునిగిపోయినట్టుగా సమాచారం అంటూ ఉంది. ఏదైనా వియత్నాం సముద్ర తీరంలో జరిగినటువంటి అతిపెద్ద అంటే రీసెంట్ గా గతంలో చాలా పెద్ద ప్రమాదాలు జరిగాయి. బట్ ఇది ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి ఈ ప్రమాదం మాత్రం కొంత 34 మంది ప్రాణాలు తీసుకుందంటే ఇది కూడా ఒక పెద్ద ప్రమాదంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జనరల్ గానే వియత్నాం టూరిస్ట్ డెస్టినేషన్ గా చూస్తూ ఉంటారు చాలా మంది పర్యాటకులు. ఎక్కువ మంది ప్రపంచ దేశాల నుంచి నలుమూల నుంచి అక్కడికి వస్తూ ఉంటారు. వచ్చారంటే ఎక్కడైతే హాలాంగ్ బే కావచ్చు, లేదంటే రకరకాల బేస్ అక్కడ ఉంటాయి కాబట్టి వాటిని చూసేందుకు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు, సముద్ర తీర ప్రాంతాన్ని మొత్తం కూడా చూసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిన్న క్రూయిజ్ 53 మందితో వెళ్ళినటువంటి క్రూయిజ్ ఈ విధంగా మునిగిపోవడం అలల వల్ల అనేది కొంత పర్యాటకులను ఇబ్బంది గురిచేసేలాగా ఉంది. వెంకట్, ఇప్పుడు ఎవరైనా అధికారులు దీనిపై స్పందించారు? అసలు రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కొనసాగుతుంది. వెంటనే సమాచారం జనరల్ గా ఏంటంటే దేశ ప్రాంతం జరిగినప్పుడు త్రూ కమ్యూనికేషన్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది. సమాచారం అందుకున్నటువంటి సదరు వ్యక్తులు, ఆ సహాయ బృందాలు వెంటనే రంగంలో దిగి కొంత రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఎంతమందిని రక్షించామనే ఒక ఫిగర్ నెంబర్ అయితే చెప్పగలిగాయి. కానీ యాక్చువల్ రీజన్స్ అదేనా వాతావరణ మార్పుల వల్ల, లేదంటే ఏదైనా టెక్నికల్ స్నాచ్ వల్ల, గ్లిచ్ వల్ల ఏదైనా జరిగిందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బట్ ఇప్పటికైతే వాళ్ళని సమాచారం ఇంతమంది చనిపోయారు, 34 మంది చనిపోయారు.
11 మంది రక్షించాము. పడవలు దాదాపు 20 మంది చిన్నారులు ఉన్నట్టుగా అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. మొత్తం ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ మనం కంప్లీట్ ముగిసిన తర్వాత మేబీ ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. విజయ. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.